హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ క్యాబేజ్ కర్రీ చూడబోతున్నాం. దానికోసం ఫస్ట్ మిక్సీ జార్లో ఆనియన్స్, టమాటోస్, అల్లం ఇంకా వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ వేసి అవి బ్రౌన్ అయ్యాక దాంట్లోనే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న పేస్ట్ అది ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని మసాలాలు కొంచెం బాగా వేగిన తర్వాత ఒక గంట నుంచి నానుతున్న పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోండి. ఆ పచ్చిశనగపప్పును కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని మీడియం కట్ చేసుకున్న క్యాబేజ్ యాడ్ చేసుకొని కూర కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోండి. వన్స్ ఈ కూర అంతా బాగా ఉడుకు పట్టినప్పుడు ఒక 1 టీ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకొని బాగా ఉడికిన తర్వాత మూత పెట్టి ప్రెషర్ కుక్ చేయండి. ఒక 2 నుంచి 3 విజిల్లు మీడియం ఫ్లేమ్లో. అంతే, తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది దోశలోకి, చపాతీలోకి, అన్నంలోకి, రొట్టెలోకి దేంట్లోకైనా అద్దిరిపోతుంది అనమాట. అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.